బిగ్ బాస్ హౌస్ లో బయట ఉన్న దొంగలు దొరికారు, బిగ్ బాస్ హౌస్ లో ఉన్న దొంగలు దొరికారు ఫ్రెండ్. నేను మొన్న చెప్పా, అరే కర్ణాటక అయ్యి అన్న చూడు, చాలా మంది నాకు బ్యాడ్ కామెంట్ పెట్టారు. కర్ణాటక ఏంటి, ఏపీ ఏంటి, ఇది ఇండియా అని. మన తెలుగు వాళ్ళు అంత అన్యాయంగా ఏది చేయరు. మనకేదైనా దెబ్బ తగిలితేనే రివర్స్ దెబ్బ కొడతారు తప్ప అంత అన్యాయంగా ఎవరు దెబ్బ కొట్టరు. వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఏ పోల్ యూట్యూబర్ పోల్లో ఏ పోల్లో అయినా సరే తనుజాకి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. నాకు కూడా డౌట్, అందుకే నేను ఏ పోల్స్ పెట్టట్లేదు చేయట్లా. ఇదంతా తల్లెప్పెందుకు, ఇదంతా స్ట్రాటజీ నాకు తెలుసు. ఈ టైం వేస్ట్ అవ్వాలి ఎందుకు, మీ అమూల్యమైన టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే నీ పోల్స్ ఇవన్నీ పెట్టలా. కానీ యూట్యూబర్ చాలా మంది పెట్టారు, దానికి ఏదన్నా పెడితే చాలు. తనుజాకి 55%, 70%, 60% ఓట్స్ పడుతున్నాయి. 1 lakh ఓట్స్ లో 70%, 60% తనుజా గారికి పడుతున్నాయి. మామూలు స్ట్రాటజీ కాదండి, ఇదంతా మాస్టర్ ప్లాన్ బయట నుంచి నడిపిస్తున్నారు. నాకు నమ్మకం ఉంది. ఇగో నాకు బ్యాడ్ కామెంట్ పెట్టారు, పర్లేదు, మన వాళ్ళు ఎట్లా ఉంటారో నాకు తెలుసు. ఇప్పుడు పలానా వాళ్ళు బ్యాడ్ కామెంట్ పెట్టారు, నేను వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేస్తా, వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ ఉంటాయి, వాళ్ళ పిల్లల ఫొటోస్ ఉంటారు, నేను వాళ్ళకి మంచిగా రిప్లై ఇస్తా. వాళ్ళ షోని బట్టి వాళ్ళు కామెంట్ చేస్తారు, నేను దాని దాకా రిప్లై ఇస్తా. కానీ కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, ఇంకో దానికి ఏమి ఉండవు, ఒక ప్రొఫైల్ పిక్ ఉండదు, ఒక పోస్ట్లో ఉండవు, ఏమి ఉండదు, దానికి బూతులు పెడుతున్నారు. రే మీరు ఎన్ని బూతులు అయినా పెట్టుకోండి రాగో, నాకు ఏం కాదు, అర్థమైందా? చూడండి ఫ్రెండ్స్, తనుజా గారు పిఆర్ టీం కలిసి ఎంత పెద్ద స్ట్రాటజీ అంటే తెలుగు వాళ్ళని ఎర్రి పప్పులు చేస్తున్నారు అంతే. ఇదిగో మీకు ఫోటో డిస్ప్లే చేస్తా చూడండి. ఇగో తనుజా బిగ్ బాస్ 9 విన్నర్ కాలేనిది ఎవరంటే తనుజాకి 70%, వనజాకి 10%, జలజాకి 8%, కాలేజాకి 12%. అక్కడ ఏం రాశారు, బిగ్ బాస్ విన్నర్ కానిది ఎవరని రాశారు. కానీ అక్కడ వాళ్ళు ఉంటారు కదా, డబ్బులు ఇచ్చి బయట నడిపోళ్ళు, వాళ్ళ తెలుగు రాదు కదా, అంటే వాళ్ళు కర్ణాటక వాళ్ళు. అందుకనే ఏం చేసిందంటే వాడు తనుజా రాగానే ఫోటో మీద క్లిక్ చేయటం వాళ్ళ డ్యూటీ. అది అసలు ఏదైనా పోల్ పెడితే ఎమ్మట్లాడి ఫోటో డప్పక్కన కొట్టడమే వాళ్ళ ప్లాన్. అక్కడ ఏముందా లేదా అని అది వాళ్ళకి అవసరం లేదు, ఇక్కడే దొరికిపోయారు. అండ్ ఇంకోటి కూడా అంతే, మన ఫోటోలు, మన కంటెస్టెంట్ ఫోటోలు పెట్టారు. బిగ్ బాస్ 9 విన్నర్ కాలేనిది ఎవరని పెడితే తనుజా గారికి 42%, డెమాన్ పవన్కి 19%, కళ్యాణ్ 20%, ఇమానుయల్కి 19%. అంటే డెమాన్కి ఇమానుయల్ గారికి తక్కువ ఉన్నాయి, వాళ్ళిద్దరు విన్నర్ పెట్టారా అంటే ఇక్కడ తనుజా గారికి విన్నర్ కాలేనిది ఎవరంటే తనకు ఓట్లు వేశారు. అక్కడ ఏంటంటే పెద్ద స్ట్రాటజీ అండి. ఇంకోటి, తనుజా విన్నర్ పెడితే 51% తనుజాకి, కళ్యాణ్కి 27%, డెమాన్ 10%, ఇమానుయల్ 12%. ఇంకోటి, మీ తెలుగు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరంటే బిందు మాధవి గారికి 9%, తనుజాకి 57%, శ్రీముఖికి 26%, ప్రేరణకి 8%. ఇదండి, మామూలు స్టంట్ కాదు. ఇదంతా ఈ ముసుగులో దొంగల్ని పట్టుకుని ఎవరంటే మన శ్రీనాన్న 65. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఫాలో చేయండి. మనది ఏది లేకుండదు, డైరెక్ట్ కొట్టిపడేస్తాం. ఏదైనా పాయింట్ ఉంటే మంచిగుంటే మంచి, ఓకే ఏమన్నా మన దగ్గర గన్ను కొడితే బుల్లెట్ దిగిపోవాలి, అట్టుండదు.